ఫంక్షన్కి శ్రావ్య రావాలని మా అత్తయ్య కోరిక. శ్రావ్యతో పాటు మీరందరూ కూడా వచ్చి తీరాలి. ఏంటే నాకే ఆర్డర్ ఇస్తున్నావు? ఫంక్షన్కి రాకపోతే ఏం చేస్తావు? మీరు ఫంక్షన్కి రాకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్ కా? అట్నుంచి కోర్టుకి, ఆ తర్వాత జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుంది. నాకే వార్నింగ్ ఇస్తున్నావేంటే? మతి చెడి వాగుతున్నావా? నేనెందుకు జైలుకి వెళ్తాను? ఎందుకో ఒకసారి ఈ వీడియో చూడండి. ఎవర్రా నన్ను కట్టేసింది? ఎవరు? ఎందుకురా నన్ను కట్టేశారు? ఎవర్రా? ఎవరు నన్ను కట్టేసింది? నీ నుంచి నాకు నిజం కావాలి. ఏమి నిజం? శ్రావ్యని కిడ్నాప్ చేసి కొట్టమని చెప్పింది ఎవరు? అది నీకెందుకు చెప్పాలి? చెప్పకపోతే చస్తావు. ఇలా కిడ్నాప్ చేయడం నేరం. కిడ్నాప్లు చేసి నువ్వు కిడ్నాప్ల గురించి మాట్లాడతావా? మాట్లాడతావా? చెప్పు, నిజం చెప్పు. చెప్పు, చెప్పరా? నీకు ఇలా కాదు. చెప్తావా? చెప్తాను మేడం, చెప్తాను. చెప్పు. యామిని మేడం నాకు డబ్బులు ఇచ్చి శ్రావ్య మేడం ని కిడ్నాప్ చేయమని చెప్పారు. ఏ యామిని మేడం? శ్రావ్య వాళ్ళ అత్తగారు. నువ్వు చెప్తుంది నిజమా? నిజంగా యామిని గారి పని చేయమన్నారా? ఒట్టు మేడం, ఆవిడే ఈ పని చేయమన్నారు. ఈ విషయం పోలీస్ స్టేషన్ కు వచ్చి ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను మేడం. కోర్టుకు వచ్చి చెప్తావా? చెప్తాను మేడం. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. కావాలంటే యామిని గారు ముందుకొచ్చి చెప్పమన్నా చెప్తాను. ఇప్పుడేమంటారు యామిని గారు? ఈ వీడియో బయటికి వస్తే మీరు జైలుకి వెళ్ళక తప్పదు కదా. ఏంటి నువ్వు? నిన్నటిదాకా గంగిగోవులా సౌమ్యంగా ఉండేదానివి సడన్ గా పులిలా మారిపోయావేంటే? పిల్లినైనా గదిలో బంధించి కొడితే పులిలా తిరగబడుతుంది మేడం. నా ఫ్యామిలీ జోలికొస్తే నేను కూడా అంతే. మీరు చూసింది సగం వీడియో మాత్రమే. అసలు మీరు శ్రావ్యని ఎందుకు కిడ్నాప్ చేయించారో ఇంకా సగం వీడియో ఉంది. ఎందుకు కిడ్నాప్ చేయించి కొట్టించారో సెకండ్ హాఫ్ ఉంది. రౌడీల వెనక నన్ను పరిగెత్తించారు కదా. గౌతమ్ గారు, మీరేంటండి ఇక్కడ? నేను మీకోసం వచ్చానండి. ఎప్పుడొచ్చారు? మీతో పాటే వచ్చాను. అదేంటి, మీకు ఆకాష్ అనే ఫోన్ చేశాడని హాస్పిటల్కి వెళ్తానన్నారు కదా? అబద్ధం చెప్పానండి. శ్రావ్యని వాళ్ళ ఇంట్లో వాళ్ళని బారసాలకి పిలవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. మీకు తోడుగా నేను వస్తాను అంటే వద్దన్నారు. మిమ్మల్ని ఒంటరిగా పంపించడం నాకు ఇష్టం లేదండి. అలానే నేను వస్తానంటే మీరు ఒప్పుకోలేదు. అందుకే మీకు తెలియకుండా నేను వచ్చాను. ఈ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసు కూడా మిమ్మల్ని ఒక్కదాన్నే పంపిస్తానని ఎలా అనుకున్నారండి? అందుకే వచ్చాను. ఇక్కడ దాకా వచ్చారు, మరి నాతో పాటు ఇంట్లోకి రాలేదు ఎందుకని? నేను వస్తే గొడవ అవుతుంది, అందుకే బయటే ఉన్నాను. ఇంట్లో ఏం జరిగిందండి? వాళ్ళు బారసాలకి రాము, శ్రావ్యని కూడా పంపించమని అన్నారు కదా, అనే ఉంటారు. అలా అని ఎందుకు అనుకుంటున్నారు? బారసాలకి శ్రావ్య వస్తుంది. శ్రావ్యతో పాటు వాళ్ళందరూ కూడా వస్తారు. ఏంటండి మీరు చెప్పేది? బారసాలకి రావడానికి వాళ్ళు ఒప్పుకున్నారా? ఎందుకు ఒప్పుకోరు? మనమేమీ వాళ్ళకి శత్రువులం కాదు కదా. మీరు చెప్పేది నిజమేనా? నిజంగా శ్రావ్యం తీసుకుని వాళ్ళందరూ ఫంక్షన్కి వస్తామన్నారా? వస్తానన్నారండి. నమ్మలేకపోతున్నా. అసలు మీరు వాళ్ళని ఎలా ఒప్పించారు? ఎవరికి ఎలా చెప్పాలో, ఏ విషయాలు చెప్తే బాగా అర్థమవుతాయో ఆ విషయాలు చెప్పి వాళ్ళని ఒప్పించానండి.
అంతగా ఏం చెప్పి ఒప్పించారండి? అదంతా మీకెందుకులేండి, ఇక ఆ విషయం వదిలేయండి. బారసాలకైతే శ్రావ్య వస్తుంది, యామిని మేడం వాళ్ళు కూడా అందరూ వస్తారు. మీరు హ్యాపీ కదా? చాలా థ్యాంక్స్ అహల్య గారు, నేను చాలా హ్యాపీ. మా అమ్మ కోరుకున్నట్టు శ్రావ్య మన బాబు బారసాలకు వస్తుంది. ఇక పదండి. మావయ్య, నేను అదేంటమ్మా, నువ్వు బాబు ఫోన్ నుంచి చేస్తున్నావు? నువ్వెక్కడున్నావు? నేను ఆయన దగ్గరే ఉన్నాను మావయ్య. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా? లేదు మావయ్య, నేను శ్రావ్యని కలవడానికి వచ్చాను కదా. నన్ను ఒంటరిగా పంపించడం ఇష్టం లేక ఆయన కూడా నా కోసం వచ్చారు. శ్రావ్య అమ్మని పిలిచావా అమ్మా? తను పడుకున్నాడో లేచాడో ఒకసారి వెళ్ళి చూడు మావయ్య. సరే అమ్మా, లైన్లో ఉండు.